గుంటూరు రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై మాజీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు అధికార పార్టీ ప్రతిపక్షం పట్ల వేర్వేరు విధానాలతో వ్యవహరించడం సరికాదని ఆయన విమర్శించారు. వెంటనే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకోకపోతే తగిన రాజకీయ ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలవంతుల నుంచి బలహీనలు రక్షించాలా, ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాన్ని రక్షించాలనేటువంటి భావన కూడా మీకు లేకుండా అక్కడ ఒక న్యాయం చేశారు, ఇక్కడ ఒక న్యాయం చేస్తున్నారు. 175 కాన్స్టిట్యూన్సీలో ఒక్కచోట కూడా రిజిస్టర్ కాదు. కొన్ని SHOs హ్యాస్ బీన్ ఇండక్టెడ్ బై ది కన్సర్న్డ్ ఎమ్మెల్యేలు, వాళ్ళు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారని చెప్పి నౌ వీ హ్యావ్ కమ్ టు ది యూనియన్ పబ్లిక్ సర్వీస్. ఈ భారతదేశంలో 3 వ్యవస్థలు చాలా గొప్పవి. 1 న్యాయ వ్యవస్థ, 2 శాసన వ్యవస్థ, 3 అధికార వ్యవస్థ. దీనికి వెన్నుముక్క ఉన్నటువంటి IPSలు, IASలు అన్నా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే భావంతో మా గుంటూరు జిల్లా ఉన్నటువంటి 7 సమన్వయకర్తల యొక్క ప్రతులతోటి ఈరోజు SP గారి దగ్గర గ్రీవెన్స్లో పెట్టాం. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ ది SP గుంటూరు అండ్ IG గుంటూరు kindly register a case against the ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఎందుకంటే కార్యకర్తలకు భార్య చిల్లలకు కూడా తేడా తెలియదు అని అంటే వేర్ ఇట్ ఈజ్ అషేమ్. మా యొక్క మానవత్వానికి, మా యొక్క మనసు చంపే విధంగా నువ్వు కామెంట్ చేశావు. టుడే మార్నింగ్ ఐ సీన్ ది ఆంధ్రజ్యోతి. ఆయన భార్యకి 5వ వర్ధంతిని పేపర్ ఆడించుకున్నాడు. 5వ వర్ధంతి వేమూరి కనకదుర్గ గారు. యు ఆర్ రెస్పెక్టింగ్ యువర్ వైఫ్ ఈవెన్ ద ఫిజికల్లీ 5 years హాఫ్ డికేడ్ నీకు దూరం అయినప్పటికీ కూడా ఆమెను గౌరవించుకుంటున్నావు. మరి మా కుటుంబ సభ్యులు నేను గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా? ఆమె చనిపోయినటువంటి బాధ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ ఉంటుంది. ఆ జ్యోతి పేపర్ అనేటువంటిది హ్యాస్ కమ్ టు ది ఆంధ్ర. తెలుగు భాష కోసం తెలుగు వచ్చినప్పుడు నీ స్లోగన్ ఏంటి? మీ అక్షరం మా ఆయుధం. ఏమవుతుంది ఇప్పుడు? ఇట్ ఈజ్ బికమింగ్ ఏ ఆర్నమెంట్. ఇది ఆభరణంలాగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో నీ పేపరు ఆభరణంలాగా మారిపోయింది. ఇట్స్ నాట్ ఎ వెపన్.